శుక్రవారం సందర్భంగా ఆర్థికంగా బాగా కలిసి రావటానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి తమలపాకులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పరిహార శాస్త్రంలో తమలపాకులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎందుకంటే తమలపాకులో త్రిశక్తి స్వరూపం ఉంటుంది. తమలపాకు కాడలో పార్వతీదేవి ఉంటుంది, తమలపాకు మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు. అందుకే తమలపాకుకు సంబంధించిన విధి విధానాలు పాటిస్తే ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. శుక్రవారం రోజు ఒక తమలపాకు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తమలపాకు మీద తడిగంధంతో సవ్యస్వస్తి గుర్తు వేయాలి. అలా తడిగంధంతో సవ్యస్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ సవ్యస్వస్తికులో 4 చోట్ల 4 కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తమలపాకు క్రింది భాగంలో కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ కుంకుమతో శ్రీం అనే అక్షరాన్ని రాయాలి. తమలపాకు పై భాగంలో కుంకుమతో గుండ్రంగా ఒక రూపును గీయాలి. తమలపాకులో స్వస్తిక్కి ఇరువైపులా కూడా 2 నిలువు గీతలు తడిగంధంతో గీయాలి. స్వస్తిక్ గుర్తు తడిగంధంతో వేయాలి. స్వస్తిక్కి 2 వైపులా 2 నిలువు గీతలు తడిగంధంతో గీయాలి. స్వస్తిక్ మధ్యలో 4 చుక్కలు కుంకుమతో ఏర్పాటు చేయాలి. స్వస్తిక్ కింద శ్రీం అనే అక్షరం కుంకుమలో ఆవు నెయ్యి కలిపి ఆ కుంకుమతో రాయాలి. స్వస్తిక్ పైన తమలపాకు మీద గుండ్రంగా వృత్తం కూడా కుంకుమతో గీయాలి. ఆ తమలపాకుని పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పళ్ళెల్లో కానీ నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉంచాలి. శుక్రవారం అంతా ఆ తమలపాకు అలాగే ఉంచి శనివారం రోజు స్నానం చేసి ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి ఆ తమలపాకు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ తమలపాకు మీద గీసిన సవ్యస్వస్తిక్ అనేది శుభాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది. ఆ స్వస్తిక్కి ఇరువైపులా గీసిన 2 నిలువు రేఖలను రక్షణ రేఖలు అంటారు. అవి స్థిరలక్ష్మిని అనుగ్రహింపజేసేటటువంటి రేఖలు. అంటే గృహంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండేలాగా తమలపాకుకి 2 వైపులా గీసినటువంటి 2 నిలువు రేఖలు సూచిస్తాయి. తమలపాకు క్రింది భాగంలో రాసిన శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం కాబట్టి దానివల్ల స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అలాగే స్వస్తికులో 4 కుంకుమ బొట్లు కూడా 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి. అలాగే స్వస్తిక్ పైభాగంలో రాసినటువంటి వృత్తము అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని అక్కడ సూచిస్తుంది. కాబట్టి 4 దిక్కుల నుంచి వచ్చే శక్తి, అన్ని దిక్కుల నుంచి వచ్చే శక్తి ఆ తమలపాకులో ప్రవేశించి స్థిరలక్ష్మి రక్షణ రేఖల ద్వారా గృహంలోనే ఉండటానికి ఈ తమలపాకుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రవారం రోజు తమలపాకు దీపాలు వెలిగించుకుంటే కూడా చాలా మంచిది. 6 తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తమలపాకు చివర్లో ఉండేలాగా జాగ్రత్త పడి ఆ 6 తమలపాకులు గుండ్రంగా నెమలి పింఛంలాగా ఏర్పాటు చేసి ఆ 6 తమలపాకులకి పైన ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీని తమలపాకు దీపం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే 6 తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేసే ముందు ఆ 6 తమలపాకుల కాడలు తీసివేసి గుండ్రంగా ఏర్పాటు చేయాలి. దీపం వెలిగించిన తర్వాత ఈ 6 తమలపాకుల కాడలు ఆ దీపంలో వేయాలి. ఆ కాడల నుంచి వచ్చేటటువంటి సువాసన కూడా శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిని ప్రచోదనం చేస్తుంది. ఇలా తమలపాకుల దీపాన్ని గృహంలో శుక్రవారం వెలిగించడం, తమలపాకుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా అప్పుల సమస్యలు క్రమక్రమంగా తీరిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. ఈ విధి విధానాలు పాటించండి, శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోండి.